ఒకరోజు ఊరనివ్వాలి. మర్నాడు మూత తీసుకుని స్పూన్తో ఒకసారి పైకి కిందికి అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎంత బాగా పైకి తేరిందో చూడండి. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి అటు అన్నంలోకైనా ఇటు టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు పచ్చడి పాడవకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. పచ్చడి ఒకరోజు ఊరిన తరువాత ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి మరియు ఈ సీజన్లో విరివిగా దొరికే ఉసిరికాయలతోటి చేసిన ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని కలుపుకుని తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, ఎమ్మీగా ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి